హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ వినీత్. ఈ వీడియోలో నేను మీకు మనకు 30,000 బడ్జెట్లో బెస్ట్ కెమెరా మొబైల్స్ అనేది మీకు సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చాలామంది మొబైల్తో కంటెంట్ క్రియేట్ అయితే చేస్తూ ఉన్నారు. అందుకోసం మీ యొక్క కంటెంట్ని ఇంకా బెస్ట్గా మంచి క్వాలిటీలో రికార్డ్ చేసేదానికైతే ఈ మొబైల్స్ అయితే మీకు యూజ్ అవ్వచ్చు. దాంట్లో మనకు ఫస్ట్ వన్ వచ్చేసరికి మోటరోలా ఎడ్జ్ 50 Pro. దీంట్లో మనకు రేర్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ అయితే 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. మనకు సెల్ఫీస్ కానీ అలాగే రేర్ ఫొటోస్ కానీ సూపర్గా అయితే వస్తాయి. అలాగే మనకు వైడ్ యాంగిల్ కెమెరా అలాగే టెలిఫోటో కెమెరా అయితే మనకైతే ఉంటుంది. దీనిలో మనకు 3x వరకు లాస్లెస్ జూమ్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క మొబైల్స్ మీకు డే లైట్లో కానీ లో లైట్లో కానీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అలాగే మనకు ప్రాసెసర్ కూడా 7 Gen 3 స్నాప్డ్రాగన్ 7 Gen 3 అయితే వస్తుంది. గేమ్స్ కూడా మీరైతే దీంట్లో అయితే ఆడుకోవచ్చు. కానీ మనం గేమింగ్ మొబైల్ కాదు కాబట్టి ఓన్లీ మనం కెమెరా కేటగిరీ అయితే చూస్తున్నాం కాబట్టి కెమెరా కోసం అయితే మీరు కళ్ళు మూసుకుని అయితే ఈ యొక్క మొబైల్ని అయితే బై చేయొచ్చు. ఇది మనకు ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 31,999 అయితే ఉంది. ఇప్పుడు మనకి ఇది ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కానీ మనం యూస్ చేస్తే 3,500 అయితే మనకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈ యొక్క ప్రైస్కి ఈ యొక్క కెమెరాస్ అనేది బెస్ట్ అయితే చెప్తాను. అలాగే మనకు సెకండ్ ఫోన్ వచ్చేసరికి రియల్మీ 12 Pro Plus 5G. ఈ యొక్క మొబైల్ మన దాకా సేల్లో మనకు 25,000కి అయితే మనకైతే లభించింది. ఇప్పుడు మనకు ఈ యొక్క బ్యాంక్ ఆఫర్స్ అవన్నీ కలిపి మనకు 25,000కి వస్తే మటుకు ఈ ఫోన్ వర్త్ అనే చెప్తాను. అలాగే దీని యొక్క ఒరిజినల్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు 29,999 అవుతుంది. అంటే 30,000 అయితే ఈ యొక్క మొబైల్ అయితే ఉంది ప్రజెంట్. అంటే ఏ ఆఫర్ లేకుండా అదే మనకు కార్డ్ ఆఫర్స్ ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటే మనకు 24,999కి అయితే వస్తుంది. ఈ ఆఫర్స్ వచ్చినా రాకపోయినా మనం 30,000లో మంచి కెమెరా మొబైల్ అయితే చెప్పొచ్చు. ఈ యొక్క మొబైల్లో మనకు రేర్ 50 మెగాపిక్సెల్ సోనీ IMX890 సెన్సార్ అయితే ఉంటుంది. ఈ యొక్క సెన్సార్ మీకు లో లైట్లో కానీ అలాగే డే లైట్లో కానీ వీడియోస్లో కానీ మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అనమాట. అలాగే దీంట్లో మనకు పోర్ట్రేట్ షాట్లు అయితే 3x జూమ్ చేసుకొని DSLR లాగైతే మనం ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7 Gen 2 అయితే ఈ యొక్క ప్రాసెసర్ అయితే మనకు లభిస్తుంది. అలాగే మనకు ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే అయితే మనకు ఈ యొక్క మొబైల్ అయితే చూసుకోవచ్చు. మనం డిస్ప్లేలో కానీ కెమెరాలో కానీ తోపు అయితే ఉందన్నమాట ఈ మొబైల్. మీరు ఒకవేళ యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటే ఈ మొబైల్ అయితే మీరు తీసుకోవచ్చు. అలాగే మనకు థర్డ్ మొబైల్ వచ్చేసరికి OnePlus Nord CE4 5G అనమాట. మనకు OnePlus సిరీస్లో ఈ మధ్యకాలంలో వచ్చిన మొబైల్స్లో అదే నార్డ్ సిరీస్లో బెస్ట్ మొబైల్ అయితే ఇదని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు నార్డ్ సిరీస్లో ఇంత మంచి కెమెరా కానీ ఇంత మంచి పర్ఫార్మెన్స్ కానీ ఏ మొబైల్లో లేదు, ఈ మొబైల్లో తప్ప. దీనిలో మనకు రేర్ కెమెరా వచ్చేసరికి మనకు 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అలాగే మనకు ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చున్నారు. అంటే ఫ్రంట్ కొంచెం తక్కువగానే వస్తాయి ఫొటోస్ అన్ని, కొంచెం క్లారిటీ తక్కువ ఉంటాయి. కానీ బ్యాక్ కెమెరా మనకు మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. మనకు డే లైట్లో కానీ లో లైట్లో కానీ అలాగే వీడియోలో కానీ మీరు కెమెరా కోసం మంచి మొబైల్ చూస్తుంటే అది కూడా 25,000లో చూస్తుంటే ఈ యొక్క మొబైల్ అయితే చూడొచ్చు. దీని యొక్క ప్రైస్ మనం చూసినట్లయితే మనకు ఫ్లిప్కార్ట్లో 25,000 అయితే ఉంది. మనకు మన దాకా ఆఫర్లు అయితే 23,000కి అయితే లభించింది. అది మీరు ఆఫర్లు ఏమి లేకుండా ప్రజెంట్ మీరు కొనాలంటే మీకు 25,000 లోపల అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది. బెస్ట్ కెమెరా కోసం అలాగే బెస్ట్ యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేద్దాం మొబైల్ కెమెరా యూస్ చేసి అంటే ఇది మొబైల్ ఖచ్చితంగా అయితే చూసుకోవచ్చు. అలాగే మనకు నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి నథింగ్ ఫోన్ 2A అనమాట. ఈ యొక్క మొబైల్ కూడా రీసెంట్గా లాంచ్ అయింది. కానీ మనకు లాంచ్ అయిన కొత్తలో ఈ యొక్క మొబైల్ కెమెరాస్ అనేవి అలాగే చాలా బగ్స్ ఎర్రర్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. కెమెరా కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. కానీ రీసెంట్గా వచ్చిన అప్డేట్స్లో ఈ యొక్క కెమెరా అనేది ఇంకా ఇంప్రూవ్ అయితే చేశారు. ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయితే చేయాలి. ఇంకా చేస్తే ఈ యొక్క మొబైల్ కూడా మంచి కెమెరా మొబైల్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు నథింగ్ ఫోన్ కావాలి, డిజైన్ యూనిక్గా ఉండాలి, మనకు ప్రీమియం ఫోన్ వాడుతున్న ఫీల్ కావాలంటే ఈ యొక్క మొబైల్ మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. మనకు 50 మెగాపిక్సెల్ రేర్ కెమెరా అయితే ఉంటుంది విత్ OIS అనమాట. అలాగే ఇంకో 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అయితే ఉంటుంది అనమాట. అలాగే మనకు ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే మనకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఈ యొక్క మొబైల్ యూస్ చేసి మీరు ఫుల్ HD అలాగే 4Kలో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ కూడా మీరు ఫుల్ HD అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మీకు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఈ యొక్క మొబైల్ కూడా అయితే సరిపోతుంది. మీకు ఇంకా యూనిక్ డిజైన్ కావాలంటే ఈ యొక్క మొబైల్కి అయితే మీరైతే రావచ్చు. అలాగే మనకు నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి రెడ్మీ Note 13 Pro అనమాట. ఈ యొక్క మొబైల్లో మనకు 200 MP మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది, రేర్ అనమాట. అంటే వాటితో పోలిస్తే ఇది మెగాపిక్సెల్ ఎక్కువైనా క్లారిటీ కానీ అవి ఇంకా కొంచెం బాగా అయితే ఉంటాయి దీంతో పోలిస్తే. కానీ ఇది కూడా మనకు మంచి మొబైల్ కెమెరా అనమాట. మనకు రెడ్మీలో అంటే మనకు న్యాచురల్గా అయితే వస్తాయి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. అంటే మనం కలర్ గ్రేడ్ చేసుకుంటే మనకు కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. అదే మీరు రియల్గా తీస్తే మనకు రియల్ కలర్స్ కానీ కొంచెం న్యాచురల్గా అయితే వస్తుంది అనమాట. ఒకవేళ మీకు రెడ్మీ సిరీస్లో మీకు మంచి ఫోన్ కావాలి కెమెరా ఫోన్ అంటే ఈ యొక్క మొబైల్ మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇది మనకు ప్రైస్ వచ్చేసరికి మనకు 8GB 128GB వచ్చేసరికి మనకు 25,000కి అయితే మనకు అవైలబుల్గా ఉంది. అలాగే మీ దగ్గర HDFC క్రెడిట్ కార్డ్ అంటే మీకు 3,000 లెస్ అయ్యి మనకు 21,999 అంటే 22,000కి అయితే మనకు ఈ యొక్క మొబైల్ అయితే లభిస్తుంది విత్ బ్యాంక్ ఆఫర్. అది మీరు బ్యాంక్ ఆఫర్ లేకుండా మీకు 25,000కి అయితే ఈ యొక్క మొబైల్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు రెడ్మీలోనే కావాలి మనకు మంచి మొబైల్ కావాలంటే
మంచి కెమెరా మొబైల్ కావాలంటే ఇది తీసుకోవచ్చు. అలాగే మనకు ఇది ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే వస్తుందన్నమాట. అంటే లైట్గా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, కానీ అంత హెవీ అయితే మీకు గేమింగ్ ఫోన్స్ కావాలంటే సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇది ఓన్లీ కెమెరా మొబైల్స్ మాత్రమే ఈ యొక్క వీడియో అనమాట. అది మీరు మైండ్లో పెట్టుకోండి ఎప్పటికైనా. అలాగే మనకు లాస్ట్ మొబైల్ వచ్చేసరికి iQOO Z9 5G అనమాట. ఇప్పుడు దాకా నేను 30,000లో చెప్పాను, 25,000లో చెప్పాను. అదే మీ యొక్క బడ్జెట్ స్ట్రిక్ట్లీ 20,000 అయితే మంచి మొబైల్ కెమెరా ఫోన్ కోసం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫోన్ అనేది మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. iQOO Z9 5G అనమాట. iQOO మొబైల్స్లో మనకు కెమెరా కానీ ఆ యొక్క వీడియోస్ కానీ క్వాలిటీ అయితే సూపర్గా అయితే వస్తాయి. నేను కూడా ఆల్రెడీ iQOO మొబైల్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. మీకు ఒకవేళ 20,000 మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 20,000 అయితే ఈ యొక్క ఫోన్కి అయితే మీరు డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు, ఇంకేం ఆలోచించబడలేదు. ఇవి నాకైతే బెస్ట్ అనిపించిన మొబైల్స్ 20,000 నుంచి 30,000 లోపల నాకు బెస్ట్ అనిపించిన మొబైల్ కెమెరా ఫోన్స్ అయితే ఇవే అనమాట. ఈ ఫోన్స్ అన్నింటిలో మీకు ఏది బాగా నచ్చింది, అలాగే మీరు యూస్ చేసే ఫోన్ ఏంటి, అవి కెమెరా నిజంగా బాగా వస్తున్నాయా రావట్లేదా, ఒకవేళ మీరు ఆ మొబైల్ వాడుతున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు గేమింగ్ ఫోన్ కానీ అలాగే మంచి డిస్ప్లే ఫోన్స్ అలాగే మంచి వాల్యూ ఫర్ ఫోన్స్ మీకు ఇలా మీకున్న రిక్వైర్మెంట్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే నేను నెక్స్ట్ వీడియోలో వాటిని కవర్ అయితే చేస్తాను అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.